వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్లో లాల్ దర్వాజా బోనాలు ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. చారిత్రక లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ స్వాతి అందిస్తారు. మనం ఇప్పుడు పాత బస్తీ లాల్ దర్వాజా బోనాలతో ఉన్నాం. ఎట్లున్నాయంటే ఏర్పాట్లు ధూమ్ ధామ్ గా నడుస్తున్నాయి. ఇక్కడ పబ్లిక్ ని చూడాలన్నా బోనాలను చూడాలనుకున్నా రెండు కండ్లు చాలతలేవు. సరే, ఇప్పుడు ముందుగా లేదు మన దగ్గర ఒక పెద్ద సార్ ఉన్నాడు. ఆ పెద్ద సార్తో మాట్లాడదాం. శనార్థులు సార్, ఎట్లా జరుగుతున్నాయి సార్ ఏర్పాట్లన్నీ? ఓకే, అంటే క్రౌడ్ కొంచెం పెరుగుతుంది. పొద్దున నుంచి క్రౌడ్ కొంచెం పెరుగుతుంది. అట్లనే మన ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా అన్ని అమలు చేసాం. దాదాపు 28 ప్లేసెస్ డైవర్షన్స్ ఉన్నాయి. అట్లనే పార్కింగ్ ప్లేసెస్ కూడా ఇప్పుడు ఫిల్ అవుతుంది. 12 పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి. ఆ పార్కింగ్ ప్లేసెస్ కూడా మనము మన సిబ్బందిని పెట్టాము. దాదాపు 450 ట్రాఫిక్ చూసుకోవడానికి 450 ట్రాఫిక్ పర్సెంట్ తగ్గడం జరిగింది. ఫస్ట్ మీ హైట్ చూస్తేనే భయం అవుతుంది సార్ నాకైతే. మనలు ఎంతమంది వచ్చారు సార్? మనలు ఎంతమంది ఉన్నారు సార్? దాదాపు 450 ఉన్నారు ట్రాఫిక్ చూసుకోవడానికి. నేను ట్రాఫిక్ గంతమందిని పట్టుకొచ్చిరా? ఎప్పుడు బయలుదేరి సార్ అందరు నిన్ననే వచ్చారు. నిన్న మొత్తము 4-5 అవర్స్ అన్ని పాయింట్స్ చూసుకోండి. ఈ రోజు పొద్దున 5 o'clock అందరు వచ్చారు. మరి మీరు దర్శనం చేసుకున్నారా సార్? అందరు అయినాకనే చేసుకుంటారా? అందరు అయిన తర్వాత చేసుకుంటారు. మన వీళ్ళందరినీ చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తున్నారు? ఫస్ట్ వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఇంతమంది జనాలు, ఇంతమంది భక్తులు, అమ్మవారు ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది సార్? డెఫినెట్లీ బోనాలు అన్నది ఒక చాలా పెద్ద పండుగ. సో దాదాపు హైదరాబాద్ లో అన్ని ప్లేసెస్ లో కూడా చేస్తారు. సో ఇంతమంది భక్తులు అంత భక్తి భావంతో టెంపుల్ చాలా ఒక ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇట్ సెల్ఫ్. మంచిగా అనిపిస్తుంది. మీ చేతిలో మ్యాప్ కనిపిస్తుంది. మ్యాప్ ఏంది సార్ అది? దీంట్లో ఎంతమంది ఉన్నారు, ఎవరు ఉన్నారు, వాళ్ళ ఫోన్ నంబర్, ఎవరు మిస్ అయి ఉంటే వాళ్ళని చెక్ చేసుకోండి. ఎక్కడ ఉన్నారు, ఏం చేయాలి, అది కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. మొన్న సికింద్రాబాద్ లో కూడా జర ఇబ్బందులు అయినాయి కదా సార్. ఇప్పుడు అట్లా తక్లీఫ్లు కాకుండా ముందే ఏమైనా ప్లానింగ్ వేసుకున్నారా గట్టిగా? డెఫినెట్లీ, అంటే దీనికి మనం ఏమంటే పాత ఒక 4-5 years లో ఏమేమి ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం అన్ని స్టడీ చేసి మన ప్రిపరేషన్ ఆల్మోస్ట్ 1 month ముందు నుంచే స్టార్ట్ చేస్తారు. 1 month ముందు నుంచి ఏమేమి ప్రాబ్లం వచ్చింది, ఏమేమి చేసుకోవచ్చు, అదన్నీ ఆలోచించుకోండి, ప్లాన్ ప్రిపేర్ చేసుకోండి. ఒక రోజు ముందు వచ్చి అందరూ పాయింట్స్ అన్ని చూసుకోండి. ఈ రోజు నా తెలంగాణ స్లాంగ్ గిట్ల ఉంది సార్. మీకు తెలుగు పూర్తిగా వచ్చే సార్? తెలంగాణకు వచ్చి 12 సంవత్సరం అయింది నాకు. అంటే మీరు ముందు ఇక్కడ సార్? అంటే దీనికి ముందు డిసిపి ట్రాఫిక్ 1 ఉండే, నార్త్ వెస్ట్ చూసుకుంటుండే. దానికి ముందు సూర్యాపేట ఎస్పీ ఉండే, దానికి ముందు సిరిసిల్ల ఎస్పీ ఉండే, దానికి ముందు ఎస్పీ నగరం ఉండే. అంటే బోనాలకు ఎప్పటి నుంచి వస్తున్నారు సార్ మీరైతే? అంటే మీరు మా తెలంగాణ కాదు అనిపిస్తుంది నాకు చూడంగానే. అంటే ఈ బోనాలు ఇట్లా చూడడం మీకు ఏమనిపిస్తుంది? నేను బోనాలకు దాదాపు 3 years నుంచి వస్తున్నాను. 4 year, ఇది 4th year. మీకు ఈ అమ్మవారి బోనాల గురించి ఏమన్నా తెలుసా సార్? అంటే ఎన్నేళ్ళ నుంచి జరుగుతుంది, దీని విశిష్టత ఏంది, దీని కథ ఏంది, కార్గన్ ఏంది? తెలుసు, ఓవరాల్ తెలుసు, ఐడియా ఉంది. అంటే మా ఆడపడుచులు అందరూ బోనం ఎత్తుకొని మంచిగా బోనానికి పసుపు, అది కుంకుమలు, మన దీపాలు, వేపాకులు ఇవన్నీ మీకు ఎట్లా అనిపిస్తున్నాయి? అంటే డెఫినెట్లీ అంటే భక్తిభావంతో ఏం చేస్తున్నారు అది. సరే, ఇంకొకటి సార్, మీకు ఎప్పుడన్నా మీ ఇంటికాడ నుంచి బోనం దేవాల తల్లి కనిపించిందా సార్? అనిపించింది. మనం జిల్లాలో ఉన్నప్పుడు మనం కూడా చేసేవాడు. ఇప్పుడు సిటీలో ఈ రోజు బందోబస్తు ఉంటుంది కాబట్టి మనం చేయకపోతున్నాము. అందరూ బందోబస్తు మీరు అనుకుంటున్నారు కావచ్చు కదా, అందరు ట్రాఫిక్ ల గురించి అడిగితే గీ తక్కింది గీసండి ముచ్చట్లు అన్ని అడుగుతుంది అనుకుంటున్నారా సార్? అట్లా ఏం లేదు, అట్లా ఏం లేదు. థ్యాంక్ యూ. కానీ అప్పటి నుంచి ముచ్చట పెడతారు, అప్పటి నుంచి అందరితో మాట్లాడతారు. మాకు కూడా గింత టైం ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఇంకా మస్తు మంది ఉన్నారు, చాలా మంది ఇట్లనే ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. జర సార్ని ఇబ్బంది పెట్టినట్టే అనిపించింది. అయినా సరే ఇక తల్లి గురించి వచ్చినాం కదా, ఇబ్బంది మంచి చెడు అందరితో ముచ్చట్లు పెడదాం మనం.